గుడ్ డే. ఎవరు నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? నీకేం కావాలి? ఒక దొంగతనం చేయాలి. పేరు జానీ. దొంగతనమా? దొంగతనమే, మనీ దొంగతనం. దొంగతనం చేయాలా? ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి? ఎక్కడ దొంగతనం చేయాలో, ఎప్పుడు దొంగతనం చేయాలో, డబ్బు ఎలా బయటికి తీసుకురావాలో నేను చెప్తా. ఎంత డబ్బు తీసుకురావాలి బయటికి? 6 కోట్లు. 6 కోట్ల? ఎక్కడి నుంచి తేవాలి? మన ఊర్లో డబ్బు కరువేంటి తమ్ముడు. దొంగతనం ఎక్కడైనా చేయొచ్చు. బ్యాంక్స్లో, ఏటీఎంస్లో, టెంపుల్స్లో. టెంపుల్లో 6 కోట్లు దొరుకుతాయా? మనీ ఉంటే మార్గం ఉంటుంది. అది గుడైనా సరే, బ్యాంక్ అయినా సరే. నేనెందుకు చేయాలి? మీకు డబ్బు అవసరం, కష్టపడి సంపాదించలేరు. ఇదే మీకు దారి. ఒకవేళ దొరికిపోతే? దొరికిపోవడమా? జానీ ప్లాన్ వేస్తే ఆ దేవుడికి కూడా దొరకడు. మరి పోలీసులు, కెమెరాలు, బ్యాంకుల్లో మరి వాటి సంగతి ఏంటి? అదంతా నాకు తెలియదు. నువ్వు జస్ట్ మనీ బయటికి తీసుకురా. ఎలా ఎస్కేప్ అవ్వాలి? ఎప్పుడైతే మనీ తీసుకొని బయటకు వస్తావు, బయట ఒక కారు ఉంటుంది, అందులో అదే మిమ్మల్ని మీ డెస్టినేషన్ చేరుస్తుంది. ఆ డ్రైవర్కి మీకు ఏ సంబంధం లేదు. నీకెంత కావాలి? మీరు తెచ్చిన 6 కోట్లలో 5%. 5% చాలా? నాకెంత కావాలో నాకు తెలుసు. నువ్వు డబ్బు మాత్రం తీసుకురా. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? పగ, డబ్బు మీద పగ. డబ్బు మీద పగెందుకు? నాకంటూ ఏది లేదురా, నాకంటూ ఏది లేదు. కానీ ఒక్కసారి లాక్కోవడం మొదలు పెడితే అంతా నాదే, అంతా నాదే. ఓకే గాయస్, గెట్ రెడీ ఫర్ సమ్ మనీ. సరోజా, సామాన్య కాలం ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతున్న రాజకీయ నాయకుల్లాగా, యుద్ధానికి సిద్ధమవుతున్న సైనికుల్లాగా దొంగతనానికి బయలుదేరిన ఓ 5గురు. నాకంటూ ఏది లేదురా, కానీ ఒక్కసారి లాక్కోవడం అంటూ మొదలు పెడితే
అంతా నాదే, అంతా నాదే, అంతా నాదే. జానీ, ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చాను, ఎలా మొదలు పెట్టమంటావు? జానీ 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 ఇప్పుడే బ్యాంక్ దగ్గరికి వచ్చాను, ఎలా చేయమంటావు? జానీ 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 చెప్పినట్టు చేశాను, కార్ ఎక్కడుంది? జానీ అదిగో వస్తుంది చూడు. జానీ కార్ ఎక్కడ? ఇప్పుడు ఏటీఎం దగ్గరికి వచ్చాను, ఎలా మొదలు పెట్టమంటావు? నేను ఎలా చెప్తానో అలాగే చెప్పు. జానీ 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 కార్ ఎక్కడ? కమింగ్ ఆన్ ది వే. జానే మేరా దోస్త్, మొత్తం మనం అనుకున్నట్టే జరిగింది కదా. అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా పోలీస్ సార్. ఎక్కడెక్కడైతే దొంగతనం జరిగిందో అక్కడక్కడ మీరు కూడా ఉన్నారు. మరి డబ్బు కదా జానీ, ఆ మాత్రం జాగ్రత్త ఉండకపోతే ఎలా? టు గెట్ అవే క్లీన్ we have to play dirty, sir. ఇదిగోండి సార్.
మీకు ఇస్తానన్న షేర్ తీసుకోండి. కారు దగ్గర నుంచి దూరంగా జరుగు జానీ, లేదా బాడీలోకి బుల్లెట్ దిగుతుంది. ఆ డబ్బంతా నాకే కావాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు అర్థమైందా? ప్లాన్ వేసింది నేను. మీ షేర్ అడగకుండా మనీ ఎంత అడుగుతారేంటి? ప్లాన్ నీదే, కానీ నిన్ను జైల్లోంచి బయటికి తెచ్చింది మాత్రం నేను. అప్పుడు ఎఫర్ట్ అంతా నాది, డబ్బు కూడా నాదే. సార్ తప్పు సార్. తప్ప తప్పుడు పనులు చేసే మనలాంటి వాళ్ళకి తప్పులు ఒప్పులు ఉండవు జానే. Silent space, money talks. ప్లాన్ ప్రకారం డబ్బు తెచ్చి ప్రతి ఒక్కడిని చంపేశాను. జానీ ఎక్కడున్నావు? హలో జానీ, ఎక్కడున్నావు? కానీ ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. హలో సార్. హలో, ఎవరు? 2-3 బుల్లెట్లకే నేను పోతాననుకుంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు సార్. జానీ, వన్స్ చెక్ యువర్ లగేజ్ వెన్ యూ లీవ్ సార్. ఇట్స్ అ మ్యాండేటరీ. ఏం మాట్లాడుతున్నావురా? జానీ, జానీ, ఏంటిదంతా? అది మీ షేర్ సార్. ₹1 ఇప్పటి నుంచైనా సంపాదించడం మొదలు పెట్టండి సార్. శివాజీలాగా పైకి వస్తారో లేదు చూద్దాం. జానీ, గుడ్లో 6 కోట్లు దొరుకుతాయా? అయితే ఓ పని చేయి, ₹1 దొంగతనం చేయి. మీరు చెప్పిందే కరెక్ట్. తప్పుడు పనులు చేసే మనలాంటి వాళ్ళకి
తప్పులు ఒప్పులు ఉండవు సార్. తప్పు జానీ, తప్పు చేస్తున్నావు. వద్దు జానీ. మీరు లైఫ్లో చేసిన తప్పేంటో తెలుసా సార్? ఒక తప్పైన పనిని, ఒక తప్పైన మనిషి, అది నాలాంటి వాడికి. ఎందుకంటే నాకంటూ ఏదీ లేదు సార్. ఒక్కసారి లాక్కోవడం అంటూ మొదలు పెడితే నాదే. జానీ, జానీ, జానీ. ఇందులో 1 lakh ఉంది, ఎక్స్ట్రా 50,000 చివరిగా ఒక హెల్ప్ చేసి పెట్టు. కార్ వెనకాల ఒక రెడ్ బ్యాగ్ ఉంది. ఆ రెడ్ బ్యాగ్ తీసుకెళ్ళి స్ట్రీట్ రైట్ సైడ్ కార్నర్లో ఒక వైట్ కార్ ఉంటుంది. ఆ డిక్కి తెరిచి అందులో పెట్టి అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. పని అయిపోయాక నేనే నీకు ఫోన్ చేస్తాను. నేనా? నాకు చిన్న గేమ్ ఉంది, అది ఆడేసేస్తాను. హలో సార్, ఓ 10 minutesలో మీ దగ్గర ఉంటాను. గుర్తుపెట్టుకో, జానీ. జానీ मेरा नाम, बदमाशी बदमाशी मेरा काम.